భద్రాచలంలో గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం 56 అడుగులు దారింది. ఎగువ నుంచి కూడా ఫ్లోటింగ్ భారీగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గోదావరిలోకి 16 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం మరో 1 లక్ష వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే 15 లక్షల క్యూసెక్ల వరద సంబంధించి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టోటల్ గా సంబంధించి గోదావరి నీటి మట్టం సంబంధించి చూసుకుంటే 58 అడుగులకు సంబంధించి చేరిన తర్వాత తిరిగి తగ్గుముఖం పడుతుందన్నది కూడా అధికారులకు సంబంధించి అంచనా. ఇప్పటికే సిడబ్ల్యూసీ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వస్తున్న వరద ఫ్లోటింగ్ సంబంధించి అంచనా వేస్తున్నారు. దాన్ని బట్టి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఇప్పటికే భద్రాచలం సంబంధించిన గోదావరి పరిసర ప్రాంతాల్లో విజిట్ చేసి పైనుంచి వస్తున్న ఫ్లోటింగ్ ఇక్కడ లోకల్గా ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రధానంగా వరద ఫ్లోటింగ్ 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం సంబంధించి చేస్తున్నారు. ఎక్కువగా 52 విలేజ్లకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 52 విలేజ్లకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ తీవ్రత ఉంటుంది 3వ ప్రమాద హెచ్చరిక తర్వాత. ఇక్కడ చాలా వరకు ఇప్పటికే గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటివరకు 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 3వ ప్రమాద హెచ్చరిక అంటే 53 అడుగులు నిన్న అర్ధరాత్రి 1 గంటకు కూడా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు 56 అడుగులకు దాటింది. అయితే గడిచిన 12 గంటల వ్యవధిలో కేవలం 3 అడుగులు మాత్రమే నీటి మట్టం పెరిగిందని చెప్పుకోవాలి. నిన్న సిచ్యువేషన్ సంబంధించి చూస్తే మాత్రం నిన్న గంటకు 1 అడుగు చొప్పున పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో 12 గంటల వ్యవధిలో ఏకంగా 12 అడుగులు సంబంధించి పెరిగింది. అంటే నిన్న చాలా వరకు ప్రమాదకర స్థాయిలో గోదావరి నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం సంబంధించి అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్తో పాటుగా ఎస్పీ ఇక్కడ వచ్చి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అడిగి స్థానికుల అధికారులను అడిగి వారిని అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఎగువన ప్రస్తుతం పైనుంచి వచ్చే సిచ్యువేషన్ సంబంధించి చూస్తే మహారాష్ట్ర సంబంధించి కూడా చాలా వరకు అక్కడ పైనుంచి వచ్చే ఫ్లోటింగ్ ఇవాళ కొంత తగ్గిందని చెప్పుకోవాలి. నిన్న భారీ స్థాయిలో వచ్చినా ఇవాళ ఫ్లోటింగ్ పైనుంచి ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్ల వరకు మహారాష్ట్ర నుంచి ఫ్లోటింగ్ వస్తుంది. దీంతో కాళేశ్వరం పేరూరు వద్ద కూడా కొంత వరద తీవ్రత అనేది తగ్గిందని చెప్పాలి. ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించి చూస్తే మాత్రం ఛత్తీస్గఢ్ లో కూడా నిన్న శబరి నది ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఛత్తీస్గఢ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద సంబంధించి తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద పోటెత్తింది. దీంతో చాలా నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఫ్లోటింగ్ పెరిగింది. అయితే పైనుంచి ఇప్పుడు మొత్తం టోటల్ ఇంకో 12 లక్షల క్యూసెక్ల సంబంధించి వరద ఫ్లోటింగ్ వస్తుంది. ఇవాళ సాయంత్రం వరకు అంటే 7 నుంచి 8 గంటల వరకు కూడా 58 అడుగులకు సంబంధించి చేరే అవకాశం ఉందన్నది అధికారులు అంచనా. అంటే ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా నిలకడగా గోదావరి నీటి మట్టం ఉండనుంది. రేపు ఉదయం నుంచి మాత్రం మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. 3 రోజులు అంటే దాదాపుగా 3 రోజుల వ్యవధిలో సాధారణ స్థితి రావడానికి సమయం పడుతుందన్నది కూడా అధికారులకు సంబంధించి సూచన. అంటే గతంలో వచ్చిన వరదలకు సంబంధించి ఒకసారి మనం బేస్ చేసుకొని చూసుకుంటే గతంలో 1986లో సంబంధించి భారీ వరదలకు సంబంధించి రావడం జరిగింది. అప్పుడు ఏకంగా 75 అడుగులు దాటి గోదావరి ప్రవహించిన నేపథ్యంలో సమీప గ్రామాలు చాలా వరకు జల దిగ్బంధంలో ఉండి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అయితే అప్పుడు 27 లక్షల క్యూసెక్ల వరద నీరు అనేది వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత సంబంధించి మళ్ళీ 2022లో అంటే దాదాపుగా 40 ఏళ్లు సంబంధించి గ్యాప్ తర్వాత మళ్ళీ భారీ ఎత్తున సంబంధించి వరదలు వచ్చాయి. 2022లో సిచ్యువేషన్ ఒకసారి మనం చూస్తే 2022లో 71 అడుగులు దాటి గోదావరి ప్రవహించింది. అప్పుడు 24 లక్షల క్యూసెక్లకు సంబంధించి వరద ఫ్లోటింగ్ సంబంధించి వచ్చింది. 2022లో కూడా చాలా వరకు భయానకమైన సిచ్యువేషన్ కూడా భద్రాచలంలో కనిపించింది. భద్రాచలం చుట్టూ కూడా త్రిముఖ ఆకారంలో మొత్తం జల దిగ్బంధంలో చాలా వరకు చుట్టుపక్కల ఉన్న కాలనీలు కానీ గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ పూర్తి జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఎప్పుడు అంటే వరద ఫ్లోటింగ్ సంబంధించి భద్రాచలంలో ప్రతి ఏటా మన సిచ్యువేషన్ సంబంధించి చూసుకుంటే ఏకంగా ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లో చాలా ప్రమాదకర స్థాయిలో వరద ఫ్లోటింగ్ వస్తుంది. అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తుండడం కూడా నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఎప్పుడైతే 3వ ప్రమాద హెచ్చరిక దాటుతుందో అప్పటి వరకు అధికారులు తర్వాత పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటారు. 3వ ప్రమాద హెచ్చరిక దాటిన తర్వాత 60 అడుగులు చేరిన తర్వాత ఒక సిచ్యువేషన్ డేంజర్ జోన్ 1 సిచ్యువేషన్ తీసుకుంటారు. 65 అడుగులు వచ్చిన తర్వాత డేంజర్ 2 సిచ్యువేషన్ తీస్తారు. 70 అడుగులు దాటిన తర్వాత డేంజర్ 3 ఈ 3 డేంజర్ సిచ్యువేషన్ అంటే 60 అడుగులు దాటిన తర్వాత ఇది చాలా ప్రమాదకరంగా భద్రాచలంలో సిచ్యువేషన్ ఉంటుంది. దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 56 అడుగులు వచ్చిన తర్వాత నిలకడగా కొనసాగుతుంది. అధికారులు ఇంకో 2 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం 60 అడుగుల లోపు వరకే ఈసారి బయటపడే అవకాశం ఉందన్నది కూడా అధికారులు
అంచనా. దీన్ని బట్టే టోటల్గా మొత్తం పరివాహక ప్రాంతం సంబంధించి అప్రమత్తం చేస్తున్నారు. అయితే రాకపోకల విషయంలో సంబంధించి చూస్తే భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఇటు చెర్ల సంబంధించిన రూటు ఈ 3 రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి పైనుంచి వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మొత్తం సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ రూట్లో వాహనాలకు సంబంధించి అనుమతించామని అధికారులు చెప్తున్నారు. ఇటు పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు కూడా కేవలం రామయ్య దర్శనం చేసుకుని వెళ్ళాలి తప్పితే ఇక్కడికి పుణ్యస్థానాలకు సంబంధించి రావడం కానీ ఇక్కడ విజిట్ చేయడం కానీ సందర్శనకు మాత్రం అనుమతి లేదని ఇప్పటికే పైన ఫ్లెక్సీలు సంబంధించి ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులకు సంబంధించి బందోబస్తు కూడా కరకట్ట పైన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2 విధాలు ఇటు భద్రాచలం వచ్చే భక్తులను కూడా అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అటు 3 రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు నుంచి వెళ్లే వాహనాలకు సంబంధించి కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని విధాలకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ చేసి సంబంధించి ముందుకు వస్తున్నారు. అయితే నిన్న సిచ్యువేషన్ మాత్రం నిన్న చాలా వరకు నష్టం సంబంధించిన తీవ్రత అనేది పెద్ద ఎత్తున సంబంధించి వచ్చింది. నిన్న పరివాహక ప్రాంతంలో అక్కడ వెళ్లి అనూహ్యంగా వరద పెరిగిన నేపథ్యంలో చాలా వరకు అక్కడ జనం చిక్కుకొని కూలీలు అక్కడ ఇబ్బందులు పడ్డారు. ఇవాళ మాత్రం సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో అధికారులు చాలా సీరియస్ గా మానిటరింగ్ సంబంధించి చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఇవాళ ఉదయం నుంచి మొత్తం ఎక్కడికటి గోదావరి పరివాహక చెర్ల కానీ దుమ్ముగూడెం కానీ పైన ఉన్న పినపాక కాన్స్టిట్యున్సీ సంబంధించి కానీ పూర్తిగా అన్ని ఏరియాలకు సంబంధించి అలర్ట్ చేశారు. స్థానికంగా ఉండే రెవెన్యూ కానీ పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ప్రస్తుతం అయితే 56 అడుగులు దారిన నేపథ్యంలో గోదావరి చుట్టూ అంటే ఇక్కడ టెంపుల్ సంబంధించిన చుట్టూ కూడా 3 వైపుల త్రిముఖ ఆకారంలో ప్రస్తుతం వరద పోటెత్తుతుంది. దీంతో చాలా వరకు కరకట్ట సమీపం నుంచి వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో చాలా దీన్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అధికారులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. రానున్న 48 గంటలు చాలా కీలకం కాబట్టి రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని కూడా కింది స్థాయి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటి వరకు 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. చాలా వరకు గజ ఈతగాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. 10 నుంచి 15 పడవలకు సంబంధించి నాటు పడవలతో పాటుగా మెయిన్ స్టీమర్స్ కూడా అందుబాటులో ఉంచారు. గజ ఈతగాలను కూడా అందుబాటులో ఉంచి ఈ ప్రస్తుతం వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో బయటపడడానికి అధికార యంత్రాంగం అన్ని విధాలా సిద్ధంగా ఉండి యాక్షన్ ప్లాన్ చేస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కానీ జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు ఎప్పటికప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా వరద ఫ్లోటింగ్ సంబంధించి అధికారులతో కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడుతూ లోకల్ ఉండే సిచ్యువేషన్ బట్టి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నారు. రానున్న 48 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు డిప్యూటీ సీఎం, మంత్రులు, జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు పూర్తిగా ఈ పరివాహక ప్రాంతంలో విజిట్ చేస్తున్నారు. మొత్తం ఎప్పటికప్పుడు సంబంధించి విజిట్ చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాల చర్యలు చేపడుతున్న పరిస్థితి. మొత్తాన్ని మాత్రం ఈ సీజన్ లో అంటే వర్షాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్, జూలై సంబంధించి చూస్తే జూన్, జూలైలో పూర్తిగా డెడ్ స్టోరేజ్ సంబంధించి ఉందని చెప్పుకోవాలి. జూలై సంబంధించి 27వ తేదీ వరకు కూడా గోదావరి భద్రాచలంలో గోదావరి నీటి మట్టం కేవలం 12-13 అడుగులు మాత్రమే కొనసాగింది. ఏకంగా ఈ 4 రోజుల వ్యవధిలోనే ఏకంగా ఇప్పుడు 56 అడుగులు సంబంధించి దాటింది. అంటే 4 రోజుల వ్యవధిలోనే భారీ ఎత్తున సంబంధించి వరద ఫ్లోటింగ్ వచ్చిందని చెప్పాలి. 4 రోజుల వ్యవధిలో భారీ దాదాపుగా 15 లక్షల క్యూసెక్లకు సంబంధించి వరద ఫ్లోటింగ్ వచ్చింది. అంటే ఇదే మెయిన్ రీజన్ భద్రాచలం అనూహ్యంగా వరద ఫ్లోటింగ్ పెరుగుతుందనడానికి. ఎప్పుడు ఒక రోజు వ్యవధిలోనే ఈక్వేషన్స్ అనేటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు భద్రాచలం వరదలు వచ్చినా అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చాలా సీరియస్ గా ముందుకెళ్తారు. 3వ ప్రమాద హెచ్చరిక తర్వాత కూడా సీరియస్ గా ఉండడం జరుగుతుంది. అందుకనే ఈసారి కూడా పైనుంచి వచ్చిన మళ్ళీ ఏదైనా భారీ వర్షాలు పడితే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే 2 అడుగుల వరకే పెరిగి తగ్గుముఖం పడుతుందని అంటున్నా కానీ ఒకవేళ మహారాష్ట్రలో మళ్ళీ 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలు పడ్డా, ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు పడ్డా మళ్ళీ ఫ్లోటింగ్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు 60 దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్ సంబంధించి చూసుకుంటుంది కాబట్టి సిడబ్ల్యూసీ అధికారులు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పైనుంచి వచ్చిన వరదను పూర్తి క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ ఎంత స్టేబుల్ గా వరద ఉంటుంది, దిగువకి ఎంత విడుదల చేస్తున్నాం అన్నది ఈక్వేషన్స్ అన్ని పరిగణలో తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి మాత్రం భద్రాచలం గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. మరో 48 గంటల పాటు అత్యంత కీలకమని చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.